వెల్కమ్ టు మన న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జాజిరెడ్డి గూడెం నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రామ సర్పంచ్ బింగి కృష్ణమూర్తి, ఉప సర్పంచ్ కమటం స్వర్ణలత రాజు మరియు వార్డు మెంబర్స్, ఏఏపీసీ చైర్మన్ కర్ణశ్రీ మేడం, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి జి విమల కుమారి, ఉపాధ్యాయ బృందం వెంకటేశ్వర్లు సార్, నాగరాజు సార్, యాదగిరి సార్, మంజుల మేడం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గిల్లబోయిన అంబేద్కర్ అటెండెన్స్ ఫస్ట్ సెకండ్ విద్యార్థులకి షీల్డ్స్ బహుమతి ఇవ్వడం జరిగింది. బెంగి రమేష్ మరియు సర్పంచ్ బింగి కృష్ణమూర్తి వారి తండ్రి కీర్తిశేషులు బింగి లింగయ్య సన్నాఫ్ రామచంద్రు జ్ఞాపకార్థం 5,000 రూపాయల విలువైన 90 బహుమతులు ఆటలు గెలుపొందిన విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు కుంభం రామ్మూర్తి, ఎల్లంల కొమరెల్లి సార్, రిటైర్డ్ హాస్టల్ వార్డెన్ నరసయ్య సార్, అక్కుల సార్ మరియు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ ఆఫీస్ లో పెరేడ్ గ్రౌండ్ లో మన పాఠశాలకు చెందిన టీఎల్ఎం ప్రదర్శన కోసం ఆర్ నాగరాజు సార్, బి రమేష్ సార్ వెళ్లి ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కర్ణకుమార్. ఉంటుందండి. పిల్లలకు బోధించడానికి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని తయారు చేస్తాం. మన మండలంలోని 25 స్కూళ్ళ నుంచి టీఎల్ఎం తీసుకెళ్ళాం. మనం అరవపల్లికి 25 స్కూళ్ళలో మన స్కూల్ నుంచి మ్యాథమెటిక్స్ నుంచి మంజుల మేడం, ఇంగ్లీష్ నుంచి ఆర్ నాగరాజ్ సారు ఇద్దరు మండల్ సెకండ్గా రావడం జరిగింది. ఇది కూడా మనం గర్వించదగినటువంటి విషయం. అంటే మీకు తెలియదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఈ సందర్భంలో. నెక్స్ట్ ఈ రెండు టీంలు మళ్ళీ ఆగస్టు 4వ తారీఖు నాడు జిల్లాలో 23 మండలాల నుంచి 230 స్కూళ్ళ నుంచి వచ్చినటువంటి టీఎల్ఎంలో స్టేట్కి సెలెక్ట్ చేస్తారు జిల్లా నుంచి. అందులో మన స్కూల్ నుంచి ఇంగ్లీష్ సబ్జెక్టు రోబోతో తయారు చేసినటువంటి ఒక ఐటెం ఆర్ నాగరాజ్ సార్ గారు జిల్లాకు సెలెక్ట్ కావడం జరిగింది. నిజంగా అది ఒక సంతోషించదగినటువంటి, గర్వించదగినటువంటి అంశం. ఈరోజు ఎస్పీ ఆఫీస్లో పెరేడ్ గ్రౌండ్స్లో పార్టిసిపేట్ కావడానికి నాగరాజ్ సార్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇంకో రమేష్ సార్, ఇక్కడ ఇద్దరు అక్కడ అధికారుల ముందు మన యొక్క టీఎల్ఎంను ప్రదర్శిస్తున్నారు. ఇది మన స్కూల్కి, మన గ్రామానికి ఒక గొప్ప గర్వకారణమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆగస్టు 26వ తారీఖు నాడు కొత్తగా మనకి ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం విమల కుమార్ మేడం గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మనం అక్టోబర్ 19వ తారీఖు నాడు రామోజీ ఫిలిం సిటీ 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 51 మంది విద్యార్థులు తీసుకెళ్ళి, నిజంగా ఈ గ్రామ చరిత్రలో ఇక్కడ చాలా మంది పేరెంట్స్ కూర్చుండకపోవచ్చు. పిల్లలకి నా దీవెనతో 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సమయం అతీతంగా ఉన్నది కాబట్టి అదే మాట చెప్తా. మనకి 26 జనవరి అనేది పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజు. గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోవడానికి కారణం మనకి ఒక రాజ్యాంగం అనేది నిర్మింపబడ్డదండి. భారతదేశ రాజ్యాంగంలో మనకి పూర్తి స్వాతంత్రం అంటే మనకి ఆగస్టు 15 అర్ధరాత్రి 1947 స్వతంత్రం వచ్చింది. భారతదేశానికి
చాలా మంది నాయకులు చేసి మనకు స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత మనకి పూర్తి స్వాతంత్రం ఇంకా అప్పటికి రాలే. ఎవరు పరిపాలించాలి అనే వచ్చేది. అయితే అంతకుముందు మనల్ని ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించడం వల్ల మనం వాళ్ళ నుండి విముక్తులమై స్వతంత్రం తెచ్చుకున్నాం, కానీ కంప్లీట్ స్వతంత్రం అనేది రాలేదు. అయితే కంప్లీట్ స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే భారత రాజ్యాంగం తర్వాత అందులోనే ఆర్టికల్స్ అన్ని మనకి ఎప్పుడు చేయాలనేది, ఏది మనం అనుభవించాలనేది అందులో రాజ్యాంగంలో మనకి స్పష్టంగా రాయడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని ఉప సర్పంచ్ గారు మరియు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్ 11 మంది మరియు రిటైర్డ్ టీచర్స్ ఉపాధ్యాయ బృందానికి మరియు గ్రామ పెద్దలు ప్రొఫెసర్ మరియు గ్రామ ప్రజలు యువత మేధావులు మరియు నాతోటి అంటే పిల్లలు ఎంత ఇష్టం అంటే నాకు స్కూల్లో చాలా అనుభవం 20-25 ఏళ్ళు అనుభవం ద్వారా ఈ పిల్లలకు ప్రతిదీ ఏదో చేయాలన్నారు కాబట్టి పిల్లలందరికీ నా యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతకుముందు అంబేద్కర్ చెప్పినట్టు పిల్లలకు ఒక లైబ్రరీ ఏర్పాటు చేద్దాం అంటున్నారు కదా, దాంట్లో మీ ఆలోచన ఎట్లాగో బాగలేదు, దానికి ఖరాబ్ అయి ఉన్నది. దాతల సహకారం లేదా ఎవరైనా ముందుకొస్తే కొంచెం కప్పు ద్వారా ఏర్పాటు చేసుకుని లోపల మొత్తం డిపాజిట్ చేసుకొని దాన్ని పిల్లలకు బుక్స్ కానీ లేదా రేపు ఏ ఆధారిత పాఠశాల అవుతుంది మనం, ఎందుకంటే ప్రీ ప్రైమరీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీతో పాటు ఏ ఆధారిత పాఠశాల అవుతుంది కాబట్టి దానికి కంప్యూటర్స్ కూడా అవసరం ఉంటాయి అన్నమాట. ప్రైవేట్ పాఠశాలకు పోకుండా మన పాఠశాలకి, గవర్నమెంట్ పాఠశాలకి రావాలంటే పిల్లలందరికీ కూడా మన పాఠశాల ప్రైమరీ స్కూల్ లాస్ట్ ఇయర్ పిల్లలనే ఉత్తమ పాఠశాల గుర్తింపు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా ఈసారి కూడా ఉత్తమ పాఠశాలను తీసుకుని మీరు కృషి చేయాలని మరీ కోరుతున్నాను. పిల్లలకి ఇందాక చెప్పారు ఫిలిం సిటీకి తీసుకుపోయారని చెప్పారు, చాలా మంచి కార్యక్రమం అది. పిల్లలకు తెలుస్తుంది కాబట్టి ఎటువంటి కార్యక్రమాలు చేయడం మంచి. నేను పనిచేసిన దగ్గర అరకులయ, బుర్రాగోగలు, తిరుపతి, కాళహస్తి, మొత్తం ఇక్కడ శ్రీశైలం మొత్తం మా పిల్లల్ని ఎక్స్కర్షన్ తీసుకుపోవడం ప్రతి సంవత్సరం అనువాయితీగా తీసుకునేవాడిని నేను. మా టీచర్స్ సహకారంతో ఇవన్నీ తీసుకొచ్చి పిల్లలకి వినోదం కల్పించేవాళ్ళం మేము. అదేవిధంగా మీరు ప్రతి సంవత్సరం కూడా సరే దూరం కాకుండా వరంగల్ కోట దగ్గర ఇవన్నీ కూడా మీరు పిల్లల్ని తీసుకొచ్చి అటువంటి పాఠశాల టీచర్స్ బృందాన్ని కోరుతున్నాను. పిల్లలు